హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికి ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో నేను రాఖీ సెలబ్రేషన్ వీడియోలో చెప్పాను కదా, మాకు దగ్గర ఉన్న స్టోర్లో ఇలా వైనా స్టాచ్యూలు చాలా తెచ్చారని చెప్పేసి. సో అదే అనమాట ఇది. చూడండి, షాప్ కూడా చాలా డెకరేషన్ చేశారు. సో బాగా చేశారనమాట. ఇక్కడ చూడండి, ఏవో లైట్స్ ఉన్నాయి, దీపాలు లాంటివి. కరెంట్ పెడితే అలా తిరుగుతూ ఉంటాయి అనుకుంటాం. సో ఇలా చూడండి, విగ్రహాలన్నీ చాలా తెచ్చారు. ఏంటంటే మేము షార్జాలో ఉంటాం. షార్జాలో చేతన్స్ అనే ఒక స్టోర్ ఉంటుంది. సో ఆ స్టోర్లో ఇలా తెచ్చారనమాట. సో ఇలా తెచ్చి అంత షాప్ కూడా బాగా డెకరేషన్ చేశారు. సో వినాయక చవితి వస్తుందని చెప్పేసి చూడండి, సూపర్ ఉన్నాయి. మరి ఇక్కడ తయారు చేశారో ఇండియా నుంచి తెప్పించారో మనకు తెలియదులే, కానీ సూపర్ ఉన్నాయి అనమాట. స్టాచ్యూలన్నీ, విగ్రహాలన్నీ సూపర్గా ఉన్నాయి. కాకపోతే కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి. సో ఇంకా ఎవరిష్టం వాళ్ళు, కొనాలనుకునే వాళ్ళు కొనుక్కుంటారు, లేకపోతే లేదు. సో ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారులే, అంతే కదా, ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు. సో ఇక్కడ ఎక్కువ ఏంటంటే పూజలు, దుబాయ్లో నేపాలీస్, తమిళ్ వాళ్ళు, తెలుగు వాళ్ళకంటే వాళ్ళు ఎక్కువ పూజ చేస్తారంట. సో అందుకని చాలా తెచ్చారు, చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఇలా వినాయక చవితికి సంబంధించినవి అన్నీ, పూజ సామాగ్రి అన్నీ తెచ్చారనమాట. వినాయకుడు పెట్టుకోవడానికి పీటలు ఏవో ఉంటాయి కదా. సో నాకు అంతగా తెలియదు, నేను అంతగా పూజలు ఏమి ఎప్పుడు చేయలేదు, మ్యాక్సిమం ఎక్కువ చేయలేదు. ఎక్కువ చేయడం కూడా మనకు తెలియకుండా చేయకూడదు. పూజలు ఇవి ఏం తెలిస్తేనే చేయాలి. సో అందుకని చెప్పేసి నేను ఎక్కువ పూజలు అవి ఏం చేయను అనమాట. నాకు చేయాలనిపించినప్పుడు చేస్తాను. సో ఇలాగా చూడండి, చిన్నది కూడా 111 దినమ్స్ అంటే 2.5K. చిన్న విగ్రహం కూడా క్యూట్గా ఉంది, కానీ కాకపోతే కాస్ట్ ఎక్కువ. సో కొనాలనుకున్నారు, కొంటారనుకోండి. సో ఇక్కడ ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలా పూజకి సంబంధించినవి అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉంటాయి. సో పల్లెటూరులో అయితే చాలా బాగా చేస్తారు కదా వినాయక చవితి, బాగా చేస్తారు పల్లెటూరులో. సో మా ఊర్లోనే సూపర్గా చేస్తారనమాట. సో ఈ పల్లెటూరులో ఏంటంటే వినాయక చవితి వస్తుందంటే చాలు, అందరూ ఒక విగ్రహం తెచ్చి కొంచెం స్టేజ్ కడతా అలా ఉంటారనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్టేజ్ కట్టేటప్పుడు అలాగా కరెంట్ వైర్స్ అలా ఉంటాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి. మనం చూస్తూ ఉంటాం న్యూస్లో, ఇలా న్యూస్ చాలా వస్తూ ఉంటాయి, ఇలా వినాయక చవితికి కరెంట్ వైర్స్ అలా తగిలి అలా చనిపోయారని చెప్పేసి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలా స్టేజ్లో అవి కట్టేటప్పుడు కొంచెం చూసుకొని, కరెంట్ వైర్స్ అలా ఉంటాయి చూసుకోండి. అండ్ వినాయక నిమజ్జనం చేసేటప్పుడు కూడా కొంచెం బీచ్కి అలా వెళ్తారు కదా, సో ఆ టైంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. బీచ్లో అక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు కదా, కొంచెం వాటర్తో అలాగా జాగ్రత్తగా ఉండండి. మంచిగా సెలబ్రేట్ చేసుకోండి వినాయక చవితిని. మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలి. సో ఇంకా అదే అనమాట వీడియో. కొంచెం జాగ్రత్తగా ఉండండి, మంచిగా సెలబ్రేట్ చేసుకోండి వినాయక చవితి. అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. సో ఇదేనమాట నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కామెంట్ కూడా చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. దుబాయ్లో లివింగ్ కాస్ట్ ఎలా ఉంటుంది, వెజిటబుల్ కాస్ట్, ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నా, కానీ నాకు కుదరట్లేదు. చేస్తాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.